కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు వేద కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు మాటలు మంత్రాలుగా ప్రయోగించగలరు, మాటల గారడీతో మన మనస్సుకు మరమ్మత్తు చేయగలరు. జగద్గురువుల దివ్య అనుగ్రహం పొందిన తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. ఒక సభలో అన్నాను, అది ఇప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. జొన్నవిత్తులు చల్లి బంగారం పండించగల ప్రజ్ఞానిధి మా రామలింగేశ్వరరావు గారు అని వారు జగద్గురువుల పట్ల భక్తిని ప్రకటిస్తూ మంచి మాటలు చెప్తారు. పరమ పవిత్రము మహాశక్తివంతము అయిన శృంగేరి పీఠాధిపతులు, జగద్గురువులు, మహాతపస్సంపన్నులు, శాంతస్వరూపులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఉత్తరాధికారులు, జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర స్వామివారికి కూడా వారి పాదాలకి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సభలో ఉన్నటువంటి శాస్త్ర పండితులు, సరస్వతి స్వరూపులు, సభాసదులు అందరికీ నమస్కరిస్తున్నాను. ఇటువంటి సభలో పాల్గొనటం చాలా బాధాకరం. 4 గంటలు ఇంతమంది మహాపండితులు కలిసి చేయవలసినటువంటి సభ ఇదే అని అనిపిస్తున్నది నాకు. అంటే ఒక చీమ గురించి ఒక 15-20 మత్తగజాలు సమావేశమై సమాలోచనలు చేస్తున్నట్టుగా ఉన్నది నాకు. ఒక గండు చీమని తొక్కటానికి ఏనుగు కావాలా? దానికి ఒక 15-20 మత్తగజాలు కూర్చుని సమాలోచనలు చేస్తూ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. భారతీయత అనేటువంటి కోణంలోంచి చూసినప్పుడు ఎవరి మీద ఏమి ఆరోపిస్తున్నారు, దాన్ని ఏమన్నా అసలు ఆరోపించేటువంటి వాళ్ళకి ఏమన్నా ఆలోచన ఉన్నదా? ఇవాళ దేశ పరిస్థితి ఏమిటి? దేశం ఎన్ని రకాలుగా ఈ సనాతన ధర్మం మీద దాడులు జరుగుతుంటే ఏమి చేయలేక ఎలా బిత్తరపోతున్నది, ఆ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ మీద ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, వారికి ఏ రకమైనటువంటి మద్దతు లేకుండా, ప్రభుత్వాల నుండి సహాయం లేకుండా, చేసే ప్రభుత్వానికి సరైనటువంటి మద్దతు లేకుండా వారికి కూడా ఎన్నెన్నో విదేశాల నుండి అవరోధాలు వస్తూ ఇంత దారుణమైనటువంటి స్థితిలో భారతీయత సనాతన ధర్మం నలిగిపోతున్నటువంటి స్థితిలో సన్యాసం పుచ్చుకున్నటువంటి ఒక స్వామి ఇలా ఏ గురువులకు సాష్టాంగ నమస్కారాలు చేసి ఎవరి ఆశీస్సులు తీసుకుని ఎవరి వైభవాన్ని, ఎవరి తపస్సుని తన నోటితోనే తను నలుగురికి చాటి ఏవో చిన్న కారణాల వల్ల తను అక్కడి నుండి విడివడి వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో మాయ ఆవహించి ఇలా మాట్లాడటం అనేటువంటిది సమంజసమేనా? మీకేదైనా సందేహం ఉంటే, మీకేదైనా బాధ కలిగితే దానివల్ల ఒక సనాతన ధర్మానికో ఒక పీఠానికో నిజంగా హాని జరుగుతుందని మీకు అనిపిస్తే త్రికరణ శుద్ధిగా మీరు ఎవరిని అడగాలి? సోషల్ మీడియాలో మాట్లాడితే మీకు సమాధానం వస్తుందే? పత్రికా సమావేశం పెట్టి ఒక జగద్గురు పీఠాన్ని మీరు ప్రశ్నిస్తే మీకు సమాధానం వస్తుందా? సమాధానం కోసం చేసే పనేనా అసలు అది? మీకు సమాధానం ఎవరు చెప్పాలి? మళ్ళీ జగద్గురు పీఠానికి వెళ్ళాలి మీరు. పోనీ అదేమన్నా కొత్త పీఠమా, శత్రుపీఠమా? మీకేమన్నా మీరు వెళ్ళి వారిని అడిగితే వారే మీ సందేహ నివృత్తి చేస్తారు.
చాలా చిన్న విషయం అది. ఉత్తరాధికారిగా ఉన్నటువంటి వారు జగద్గురువులుగా అనిపించుకోవచ్చా, అలా వారి భక్తులు శిష్యులు అనవచ్చా అని అడిగితే చెప్పరా మీకు? ఇదేమన్నా దేశ సమస్య, ఇది సమాజానికి ఏమన్నా సమస్య? మీ వాక్పారుష్యంతో, మీ ధూర్తత్వంతో మీరు అనవసరంగా దీన్ని సమస్య చేశారు. ఇది సమస్య. దీని గురించి ఇంతమంది ఇలా మాట్లాడాలి. మీరు ఇదే కాదు, మీరు ఆరోపించినవన్నీ కూడా ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు చెప్పవలసినటువంటి సమాధానాలు కాదు. లౌకికంగా ఆ సమస్యని జాగ్రత్తగా ఆలోచనాపరుడైన వాడు చూస్తే ఆ వ్యక్తే చెప్పగలడు మీకు. మీరు మూర్ఖంగా వాదించినట్లయితే పండితులకి కూడా తెలుసు మూర్ఖంగా మారటం. మూర్ఖస్య మూర్ఖోగతి అనేది పండితులకు తెలియదా? కంటకేనైవ కంటకం అనేది తెలియదా వీళ్ళకి? శఠే సాక్ష్యం సమాచరేత్ అనేటువంటిది తెలియదా వీళ్ళకి? వజ్రం వజ్రేన భిద్యతే అనేది తెలియదా? ఏ రకమైనటువంటి లాభం కోసం, ఎవరి మెప్పు కోసం, ఏ ప్రయోజనం మీరు పోనీ వ్యక్తిగతంగా సాధించాలనుకుని ఈ పని చేస్తున్నారు? ఇది ఇవాళ భారతీయతని, సనాతన ధర్మాన్ని, ఈ జగద్గురు పీఠాల ఉనికిని కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్న ఒక సన్యాసాశ్రమం స్వీకరించిన మీకు ఇది సమంజసమేనా? నేను చెబుతున్నా, మీకు ఇటువంటివి ఏ రకమైనటువంటి సందేహాలు ఉన్నా సరే నన్ను పిలవండి, నన్ను మీరు పిలవండి, లేదా నేను చెప్పిన చోటికి రండి. ఎంతమంది మహాపండితుల్ని తెచ్చుకుంటారో మీరు తెచ్చుకోండి, లేదా మీరే మహాపండితుడు, మీరే సర్వజ్ఞులు అనుకుని మీరు వచ్చినా సరే రండి. ఈ పండితులందరి సమక్షంలో వీరెవరూ మాట్లాడకుండా మీ సందేహాలన్నిటికీ నేను సమాధానం చెప్తా. దానికి జగద్గురు పీఠం అక్కర్లా. ఎందుకనంటే మీ పాండిత్యము, మీ శాస్త్రజ్ఞానం వెనక స్వార్థం ఉన్నది. ఆ స్వార్థంతో మీరు మాట్లాడేటువంటివన్నీ కూడా లౌకికమైనటువంటి అంశాలే. వాటికి నేను జవాబు చెప్పగలను. శాస్త్ర విషయం అయితే అది ఏదో జగద్గురువులు చెప్పాలి, లేకపోతే అంతటి మహాపండితులు చెప్పాలి అని అనుకోవచ్చు. మీరు మాట్లాడేవన్నీ కూడా స్వార్థపూరితమైనవి, శాస్త్ర సమ్మతం అనిపించేటట్టుగా ఉన్నాయి. కానీ మీ వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో కూడుకుని ఉన్నాయి. వాటిని నేనే తిప్పికొట్టగలను. నేనే మీకు ఎటువంటి సందేహాలు ఉంటే వాటిని నేను నివృత్తి చేయగలను. మీరు ఇంతటితో ఇది మానేసేస్తే మంచిది. మీరు చేస్తున్నటువంటిది జగద్గురు పీఠానికి మీరు ఏదో అపకారము, అపరాధము చేస్తున్నారని నేను అనుకోవట్లా. ఎందుకనంటే మేకపిల్ల వెళ్ళి మేరు పర్వతాన్ని ఢీ కొడితే ఏమవుతుంది? జగద్గురు పీఠం మేరు పర్వతం, మీరు ఒక మేకపిల్ల. మీరు మాట్లాడుతున్నటువంటివి సనాతన ధర్మ విరోధులకి కూడా సమంజసం కాదని తెలుసు. మిమ్మల్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉన్నది. ఈపాటికే వాళ్ళు ఎవరన్నా మీ వెనక్కి వచ్చి చేరి కూడా ఉండొచ్చు. అటువంటి పనులన్నీ కూడా మానుకుని రాగద్వేషాలని సన్యసించాలి. సన్యాసి అంటే సాక్షి ఉపన్యాసాలలో పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు చాలా అద్భుతమైనటువంటి ఒక చమత్కారం, ఒక వ్యంగ్యంగా అన్నాడు ఇట్లాంటి సన్యాసుల గురించి. ఆయన ఎవరో వచ్చాడు. ఎవరు ఆయన అంటే, ఆయన ఒక సన్యాసి. ఏమి చేయుచుండును అంటే, ఉపన్యసించుచుండును. సన్యసించిన పిమ్మట ఉపన్యసించుటకు ఏమున్నది అన్నాడు. మీరు సన్యసిస్తే ఇంకా ఏం ఉపన్యాసాలు చెప్తారు? ఉపన్యాసం చెప్పాల్సిందే రామాయణోపన్యాసాలు అని ఇట్లా రామచంద్రమూర్తి గారు, మల్లాది వారు ఎవరో చెప్పాలి. ప్రవచనకర్తలు వేరే ఉంటారు, ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు. సన్యాసి ఉపన్యాసం చెప్పడం ఏమిటి? సన్యాసులు, జగద్గురువులు ఇటువంటి వారు ఎవరన్నా వస్తే సద్గురువులు, వాళ్ళు ఏం చేస్తారు? అనుగ్రహ భాషణం అంటారు. వాళ్ళు మాట్లాడటం అనేది చేయరు. ఎప్పుడు మాట్లాడటం అంటే అనుగ్రహం, అది మనకి. ఆ అనుగ్రహ భాషణం చేస్తారు తప్ప ఉపన్యాసాలు చెప్పరు. మీరు ఉపన్యాసం కూడా చేయట్లా, ద్వేషాన్ని కక్కుతున్నారు.
అక్కసు. మీ మాటల్లో ఏదో మొత్తం ఇక్కడంతా కూడా ఒక ఆగమాగం చేసేసి ఒక బీభత్సాన్ని సృష్టించాలనుకుంటున్నారు. ఇది అందరికీ స్పష్టంగా తెలుస్తోంది. దీని మీద మీకొక్కళ్ళకే అవగాహన లేదు. ఎందుకంటే మీ ద్వేషం మీకు ఆ ఆలోచన కలిగించట్లా. ఎందుకంటే ఆ ద్వేషంతో ఉన్నారు మీరు. నేను ఇది చేయాలనుకున్నారు, నేను చేసేసాను కదా అని సంతోషిస్తున్నారు. కానీ మీ మాటల్లో ద్వేషం ఉన్నది. ఇది సత్యదూరం, ఇది సత్యం కాదు అని విన్న వాళ్ళందరికీ అర్థమవుతున్నది. మీకొక్కళ్ళకే అర్థం అవ్వట్లేదు. అది తెలుసుకోండి. మళ్ళీ చెబుతున్నాను, ఎంతసేపు మాట్లాడినా మీతో వృధా. మీకు శాస్త్రజ్ఞానం ఉంది, భగవంతుడు బుద్ధి జ్ఞానం ఇచ్చాడు మీకు. అయితే బుద్ధి దుర్బుద్ధి అయింది, జ్ఞానం అజ్ఞానం అయింది. అది మీరు తెలుసుకోండి. మాలాంటి వాళ్ళం ఎవరన్నా సంసారంలో ఉన్నటువంటి వాళ్ళం, తాపత్రయపడుతున్నటువంటి వాళ్ళం, ఏదన్నా తప్పు చేసినా తప్పు మాట్లాడినా ఇది కాదు ఇది అని చెప్పవలసిన స్థితిలో మీరున్నారు. మీరు మా చేత చెప్పించుకునే స్థితికి దిగజారిపోయారు. అది మీకు తెలియట్లేదు. అందుకని మీకు ఏదైనా సరే ఒక ప్రామాణికత ఒక విషయంలో కావాలి అని అన్నప్పుడు ధర్మబద్ధంగా మాట్లాడండి. అందరూ కూడా దాన్ని హర్షిస్తారు. తప్పకుండా మీకు కూడా దానికి సంబంధించినటువంటి ఆ సందేహ నివృత్తి జరుగుతుంది. అది ధర్మమే చేస్తుంది. మీకే తెలుసు, అవన్నీ నేను చెప్పక్కర్లా. మీరు రామాయణంలో ఇంద్రజిత్తు కనిపించకుండా అదృశ్యంగా ఉండి మాయాయుద్ధం చేస్తూ ఉంటాడు. అలా మాయాయుద్ధంలాగా ఉన్నది. భారతంలో శకుని మాయాజ్యోత ప్రవీణుడు. మీరు కూడా ఒక మాయాజ్యోతంలాగా, ఒక శకునిలాగా తయారయ్యారు. సన్యాసాశ్రమంలో శకునిలాగా, సన్యాసాశ్రమంలో ఒక ఇంద్రజిత్తులాగా సనాతన ధర్మం మీద దాంట్లో ఉంటూ దాంట్లో యుద్ధం చేస్తున్నారు. అలాగే మాయావాదం అని ఉంది, దాన్ని తిప్పికొట్టాడు శంకరులు. మీరు ఇప్పుడు మాయావాదాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. అది మిమ్మల్ని ఆవహించింది. ముందు ఆ మాయని మీరు వదిలించుకోండి. ఇది నేను మీకు చెబుతున్నటువంటి, సూటిగా చెబుతున్నటువంటి విషయం. దీంట్లో నా వెనకాల నాకేం పెద్ద శాస్త్రజ్ఞానం ఏం లేదు. కానీ మీకన్నా ధర్మం ఉన్నది, ధర్మనిష్ట నాకున్నది. ఆ ధర్మనిష్టతో నేను మిమ్మల్ని ఎదుర్కోగలను. పండిత మండలి ముందర నేను మీ తప్పుని నేను మీ చేత ఒప్పించగలను, లోకానికి తెలియజేయగలను. మీరు నన్ను రమ్మంటే నేను వస్తాను. ఎక్కడికన్నా సరే వాదమా, జల్పమా, వితండమా అన్నీ చేయగలను నేను. మీరు వచ్చినా సరే దీనికి ఇంతటితో స్వస్తి పలకకపోతే, ఎందుకనంటే ఎవరికి వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఏమవుతుందో మీకు తెలుసు. లలితాపారాయణ చేసేటువంటి ముత్తైదువులు, ఆడవారు, ముసలమ్మలు, వీరు కూడా తిరగబడి మీ గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఇక మీరు పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరు ఏం సాధిస్తారు? ఈ సనాతన ధర్మాన్ని మీరు ఎలా ఉద్ధరిస్తారు? ఎందుకు సన్యాసం తీసుకున్నారు? సన్యాసాన్ని సన్యసిస్తే మీరు ఇంకా బాగా ఔచిత్యం ఉంటుంది. కనుక మీరు దీనికి ఎంతటితో స్వస్తి పలకండి. ద్వేషాన్ని, అలాగే ఇప్పుడు మేము ఈ పండితులు మాట్లాడినవి, నేను మాట్లాడిన దానికి మళ్ళీ ఇంకా రగిలిపోయి మళ్ళీ ద్వేషం పెంచుకోకండి. ప్రశాంతంగా కూర్చుని అంతర్ముఖులై ఒక మండల దీక్ష తీసుకుని మీరు చక్కగా గాయత్రి జపమో లేకపోతే సన్యాసులు ఏం చేస్తారో ఆ జపమో, ఏదో నారాయణ జపమో ఏదో చేసుకోండి. 41వ రోజున అప్పుడు మీరు మళ్ళీ దీని గురించి మాట్లాడండి. 40 రోజులు మీరు ఒక మండల దీక్ష తీసుకుని ప్రశాంతంగా ఏ కృష్ణానదీ తీరంలోనో, గోదావరి నదీ తీరంలోనో, ఎందుకు ఈ మేళం కుంభమేళంలో ఎందుకండి బాబు? అందుకని 40 రోజులు మీరు మండల దీక్ష తీసుకుని ఆ తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది. ఇంకొకటి, ఈ సందర్భంగా జగద్గురువుల శిష్యులకి, భక్తులకి కూడా నాదొక సూచన ఏంటంటే, భారతంలో ఒక ఘట్టం ఉంది. ద్రోణాచార్యులు నదిలో స్నానం చేస్తుంటే మొసలి పట్టుకుంది. ఆయన్ని మొసలి పట్టుకుంటే అర్జునుడు బాణం తీసి కొట్టేశాడండి, మొసలిని కొట్టేశాడు. అంటే ఇప్పుడు ఈయన కూడా మొసలి పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు. శంకరాచార్యుల కథలో కూడా ఉంది మొసలి.
ఆ మొసలు చచ్చిపోయింది అనుకోవద్దు, అది మనుష్య రూపం ధరించి సన్యసించింది. అందుకని అది కూడా సాక్షాత్ శంకర స్వరూపుడు అయినటువంటి జగద్గురువుల మీదకి వచ్చింది మళ్ళీ. కనుక ఇప్పుడు జగద్గురువుల మీద ప్రేమతో గురుభక్తితో బాణం వేసేటువంటి శిష్యులు అర్జునుడులాగా వేయగలగాలి. ఎందుకంటే బాణం మొసలి గురువుగారు కూడా ఉన్నాడండి. అందుకని ఆ లక్ష్య భేదనం సరిగ్గా చేయాలి. అందుకని ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడకూడదు. మాట్లాడితే అవన్నీ కూడా ఇబ్బంది అవుతాయి. దీన్ని సాంఘికంగా ఇప్పుడు అసాంఘిక శక్తులన్నీ కూడా వాటిని ఉపయోగించుకుంటాయి. సనాతన ధర్మం మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తులన్నీ కూడా మన మాటల్ని ఉపయోగించుకుని, ఆయన మాటల్ని ఉపయోగించుకుని మళ్ళీ ఒక కల్లోలాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. అందుకని అందరూ కూడా అర్జునుడిలాగా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక శిష్యులకి, స్వామివారి శిష్యులకి, భక్తులకి కూడా నా ఇది సూచనగా చేస్తూ, ఆ స్వామివారికి కూడా ఆ సన్యాసికి నేను ఈ సూచన చేస్తున్నాను. ఒక 40 రోజుల పాటు మీరు నారాయణ స్మరణ చేసుకుని ఆ తర్వాత మనం మాట్లాడదాం. జై శంకర్, జై జై శంకర్. మితంగా, హితంగా, ప్రియంగా, కొంచెం చురుకుగా చక్కని ప్రబోధం చేశారు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. ఎందుకంటే ఎవరికి ఏమి చెప్పినా ఎలా చెప్పాలో తెలిసిన వారు మా రామలింగేశ్వరరావు గారు. ఎందుకంటే వారు అనేక రంగాల్లో మెలగినవారు కాబట్టి వీరి వ్యవహారాన్ని పసిగట్టేశారు. ఎవరి దాకానో అక్కర్లేదు, నేనే సమాధానం చెప్తాను రండి అంటున్నారు. రావాలిగా, రావటానికి ధైర్యం ఉండాలిగా, తనను తాను పరిశీలించుకోవాలిగా, తన మాటలు ఏమిటో అవి ఎందుకు వస్తున్నాయో తనకు తెలుసు, ఏం మాట్లాడుతున్నది మాత్రం తెలియటం లేదు. అవి ఎందుకో వస్తున్నాయి, ఏవో ప్రయోజనం ఆశించి వస్తున్నాయి. పనికిరాని ప్రయోజనం కావచ్చు, జాతికి ప్రమాదకరమైన ప్రయోజనం కావచ్చు, అట్లాంటివేవో వారికి ఉంటే ఉన్నాయేమో. కానీ వారు తమను తాము ముందు సంస్కరించుకోవలసిన అవసరం ఉందని, అందుకు ఉపాయం కూడా, మరి ఉపాయం ఏమిటి, ఆయనకి సంస్కరించుకోవాలని నిజంగా కోరిక కలిగితే ఉపాయం ఏమిటని అడుగుతారు కాబట్టి ఆ ఉపాయం కూడా చెప్పారు వారు. మండల దీక్ష స్వీకరించమని చెప్పారు. మండల దీక్ష అయ్యేటంత వరకు వారు ప్రశాంతంగానే ఉంటారని, ఆ తర్వాత వారు తమ బురదని ప్రక్షాళనం చేసుకుని ప్రశాంత చిత్తంతో ఉంటారని, ఇందాక విదుషీమణి అనంతలక్ష్మమ్మ గారు కోరినట్లుగా మళ్ళీ మనతో కలిసి తమ తప్పు దిద్దుకుని జగద్గురువుల పాద సన్నిధికి నమస్కరిస్తారని భావిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుకోవడానికి ఒక రకంగా పరోక్షంగా వారు ప్రేరణ కావచ్చు. కానీ మనకి జగద్గురువుల యందున్న భక్తి శ్రద్ధలు, సనాతన ధర్మం పట్ల మనకున్న ఆసక్తి ఎటువంటిదో మనను పరీక్షించడానికి పరమాత్మ ఈ సన్నివేశాన్ని కల్పించినట్లుగా మనం భావించి ఆ సన్నివేశాన్ని ఆ విధంగా స్వీకరిద్దాం. మనను మనం సరిచేసుకోవడానికి దీన్ని ఒక ఉపాయంగా స్వీకరిద్దాం. కార్యక్రమం